ప్రైజ్ లా దేవుడికి స్తోత్రం. అందరు బాగున్నారండి? మరి దేవుడి నామకు వందనాలు కలుగును గాక. ఈ రోజు దేవుడు కృప చూపెట్టారు. ఈడో చూడండి, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తా ఉంటాడు. ఎందుకంటే మనము నిజంగా ఎంతో ఆశ కలుగుతా ఉంటాము. ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు, ఒక ఉన్నతమైన దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఈరోజు ఒకసారి ఆలోచించండి, మరి మీరందరూ ఈడొచ్చు ఆగిపోకుండా చూడండి. దేవుడి సన్నిధిలో దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు. మరి ఈడో చూస్తున్న వారందరూ కూడా ఆసక్తి చూడండి, ఆ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యము నీతో నాతో మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఈ వాక్యము నిజంగా ఈ యొక్క మంచి మర్మాలు మనకు తెలియజేస్తాడు. మంచి దేవుడు వాగ్దానం మనతో మాట్లాడుచున్నాడు ఈ సంవత్సరం. నిజంగా మళ్ళీ సెప్టెంబర్ నెలలో దేవుడు కృప చూపెట్టారు. నిజంగా ఇన్ని నెలలు కాచిన దేవుడు ఈ రోజు మరి యొక్క సమయం మనకి ఇచ్చున్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి చిన్న ఒక చరణం పాడుకొని వాక్యానికి వెళ్ళిపోదాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నా. దారి తప్పినా గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుడి నామముకు వందనాలు కలుగును గాక. చక్కటి లేఖనానికి వెళ్దాం. మరి దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడుచున్నారు. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 12 మరి 9వ వచనం చూసుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. మరి దేవుడు చక్కటి లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి ఈరోజు చాలా మంది కూడా బైబిల్ చూసుకోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుచున్నాడు. కొరింథీయులు 9లో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు మనం బలవంతులుగా చేస్తాడట దేవుడు. ఎందుకంటే మన జీవితంలో చాలా నష్టపోతున్నాం, శరీరంగా అనారోగ్యం అవుతున్నాం, ఎక్కడికి పోయినా మనం జబ్బులు తగ్గకపోవచ్చు. కానీ మనం చాలా విషయంలో బలహీనమైనప్పుడు దేవుడు కృప మనపై చూపెట్టబోతున్నాడు. ఎందుకంటే మన నిందలు అవమానాలు బట్టి అనేక రీతిగా అనేక శోధన మనం ఆయా చుట్టుముట్టిన దేవుడు కృప మనపై ఉండబోతున్నదండి. ఈరోజు నిజంగా మన నిందల బట్టి, మన అవమానాలు బట్టి, మనకున్న కలిగిన శోధన బట్టి, మనకున్న అనేక శ్రమను బట్టి ఈరోజు మన బలహీనలము దేవుడు బలవంతులుగా చేయబోతున్నాడు. బలవంతులుగా చేయటానికి మన అర్హులా? ఎందుకంటే ఆయన లేఖనం సెలవిస్తున్నది. ఆయన లేఖనం మనతో దేవుడు మాట్లాడుచున్నారు. 9వ అధ్యాయంలో దేవుడు చక్కగా మాట్లాడుచున్నాడు. ఈరోజు నిజంగా ఎన్నో సమస్యలను మనని వెంటాడుచున్నాయి, ఎన్నో శోధనలు మన వెంటాడుచున్నాయి, అనేక మన చుట్టుముట్టుగా అనేక రీతిలుగా శోధించుచున్న అపవాదిని ఎప్పుడు ప్రార్థన ద్వారా వెళ్ళకొడుతూ ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ఎందుకంటే ఈ లోక శ్రమ వచ్చిందని, ఈ లోక కష్టం వచ్చిందని, ఈ లోక అనేక బాధలు ఇరుకులు ఉన్నాయని దాని వైపు చూడొద్దు, కానీ యేసే వైపు చూద్దాం. ఎందుకంటే ఈ రోజు ఒకసారి మనపై అనేక ఉపదారములు వచ్చినా కూడా మనం భయపడ అవసరము లేదు, కానీ దేవుడి వైపు చూద్దాం. ఎందుకంటే ఈ రోజు నీ ముందు
భయంకరమైన పోరాటాలు ఉన్నాయా? నీ ముందు భయంకరమైన కష్టం ఉన్నదా? భయంకరమైన వ్యాధి ఉన్నదా? భయంకరమైన శోధన ఉందా? ఆ శోధన జయించుటడానికి దేవుడు శక్తిమంతుడు మనతో ఉన్నాడండి. ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన హస్తము నిత్యము మనపై చాచుచున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు భయపడుచున్నావా? భయపడొద్దు, కానీ దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే ఏ విషయంలో కూడా భయపడొద్దు, ఏ విషయంలో కూడా సందేహం పడొద్దు. కానీ ఎందుకంటే సందేహం పడ అవసరము లేదండి. సందేహంగా ఏది అడగొద్దు, కానీ నిజంగా విశ్వాసం కలిగి నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు యోహాను సువార్తలో, మరి పేతురు రాసిన పత్రికలో మాట్లాడుచున్నాడు. మరి 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటే, నువ్వు అడిగేటప్పుడు కూడా సందేహం వద్దంటున్నాడు దేవుడు. సందేహం పడి ఏది అడిగినా నువ్వు పొందుకోలేవట. కానీ నువ్వు అడిగేది విశ్వాసంలో ఎలా అడగాలంటే, దేవుడు నాకు ఇచ్చాడు అని మనం ప్రార్థనగా విశ్వాసంతో నువ్వు అడిగినట్టయితే దేవుడు కృప చూపెట్టబోతున్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు సందేహపడుతున్నావా? సందేహం కాదు, విశ్వాసం కలిగి అడుగు. దేవుడు ఇచ్చాడు నాకు, నా జీవితంలో నన్ను ఆరోగ్యవంతులుగా చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నాకున్న బలహీనతలో విడుదల చేస్తాడు, నాకున్న అనారోగ్యాన్ని విడుదల చేస్తాడు నా దేవుడు. నా దేవుడు నన్ను స్వస్థపరచలే. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు పరిపూర్ణ శక్తిని పొందుకుంటావు. దేవుడి దగ్గర నుంచి గొప్ప శక్తి నీలోకి వస్తున్నది. గొప్ప శక్తి రావాలంటే ఆషామాష కాదండి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నీకు నీ తండ్రికి తెలియాలా. నువ్వు ప్రార్థించలేకనే నీకు ఒక అద్భుతము జరగాలంటే నీ ప్రార్థనలలో విశ్వాసం కలిగి ఉండాలా. నీ ప్రార్థన సనగవద్దు. ఏమి లేదని, ఏం చేస్తున్నాడని సనగవద్దు. కానీ నా దేవుడు ఇచ్చాడు, ఈరోజు నేను చేస్తున్న ప్రార్థనకి నాకు జవాబు వస్తుందని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామో మనకు అనేక ఉపదాములని దేవుడు విడుదల చేస్తా ఉంటాడు. చాలా మంది సందేహంగా ఏం జరుగుతుందిలే అనుకుంటారు. కానీ ఏం జరిగేదానికే సాతాను నిన్ను ఏం చేస్తుందట? శోధిస్తున్నది. సాతాను ఏం చేస్తుందట? నిన్ను బలహీనతగా చేస్తున్నది. మంచి ప్రార్థన శక్తులు ఉన్నప్పుడు సాతాను కొంచెం అపవాది మన స్నేహితుడి ద్వారా, లేకపోతే మన యొక్క బంధువుల ద్వారానో, లేకపోతే మన బిడ్డల ద్వారా, మన భర్త ద్వారానో, మన భార్య ద్వారానో ఏదో ఒకటి సందేహం వచ్చినప్పుడు ఇక చేసిన ప్రార్థన అంతా కూడా ఒక్కొక్కసారి బలహీనత అవుతున్నది. అలా కాదండి. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో అడుగు, ఖచ్చితంగా కార్యం పొందుకుంటావు. అద్భుతము దేవుడు జరిగిస్తా ఉంటాడు, ఆశ్చర్య కార్యం జరిగిస్తా ఉంటాడు. ఎందుకంటే అడగకుండే మనం చాలా నష్టపోతున్నాం. అడగాల. ఏ విధంగా? ప్రభువా, ఎవరికో ఉందనేటి కాదు, కానీ ప్రభువా నాకు దయచేసి, వాళ్ళకుందని బాధపడొద్దు కనయ్యా, వాళ్ళకుందని నేను సనగొద్దు కనయ్యా, నేను అడుగుచున్నానయ్యా, నన్ను కూడా బ్లెస్ చేయి ప్రభువా, నన్ను కూడా అనేక సమస్యను అయా నా పరిస్థితి నుంచి మార్చయ్యా, నాకున్న దరిద్ర స్థితి నుంచి మార్చయ్యా, నాకున్న సమస్యల నుంచి విడుదల చేసి నాకు ఒక మంచి మార్గం చూపెట్టయ్యా, నేను ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా అన్నట్టయితే ఖచ్చితంగా కార్యమును చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నిజంగా ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు మీ మనస్సులో, మీ హృదయంలో, మీ హృదయాన్ని పలక మీద ముద్రించుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా ఈ వాక్యం వెళ్ళాక బస్టులు అయిపోతున్నారు. వాక్యం కాదండి, పై మెరుగులు చూసేసి వాక్యాన్ని మర్చిపోయి ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నారు. ఎక్కడికి పరిగెత్తొద్దు, కానీ మీరుండ స్థలాల్లో దేవుడు మాటలు మీరు అభ్యసించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీతో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు జాగ్రత్తగా మాటలు వెతుకుదాం, దేవుని అనేక రీతిలుగా గనపరచుదాం. ఎందుకంటే ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా, నువ్వు ఎక్కడున్నప్పటికైనా నీ స్థితి ఇంకా దిగజారిపోతుందని బాధపడద్దు. కానీ దేవుడు నీ దిగజారత్వంలో దేవుడు కృప ఉంచబోతుంది. తన దూతలను నెక్కిస్తున్నాడు. నువ్వు పడిపోయే సమయంలో ఆయన కృప నీకున్నదా, ఆయన మంచి ట్రీట్మెంట్ నీకు ఇవ్వబోతున్నాడు. మంచి స్వస్థత నీకు ఇవ్వడగబోతున్నాడు. ఈరోజు స్వస్థత లేదని బాధపడుచున్నావా? ఆరోగ్యం లేదని బాధపడుచున్నావా? ఏది లేదో అది నీకు దేవుడిస్తాడు. అది ఏది లేదో నీ స్థితిలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితిలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఎముకలకు క్షీణించిపోతున్నాయా? దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు బలముని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మరి యేసుకేలు మాట్లాడుచున్నాడు ఏమనంటే, దేవుడు నరపుత్రుడా చక్కగా నిలబడమని. ఈరోజు మనం నిలబడలేకపోతున్నాం.
ఎందుకంటే ఆ ఎముకలకి ఏం చేశాడట దేవుడు, మంచిగా నరాలు చేసి, నరాలిచ్చి, మాంసమునిచ్చి అన్ని పొదిగించిన దేవుడు జీవవాయువు తిండి. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన శక్తినండి, ఆయన బలమే. ఈ రోజు నువ్వు నిలబడలేని పరిస్థితి నీది, దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండలేని పరిస్థితి నీది. ఈరోజు నీ యవ్వన జీవితం పోగొట్టుకొని అనేక తాగుడికి బానిసత్వమై, అనేక తిరుగుడుకు బానిసత్వమై ఈరోజు జీవితాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు చాలా మంది చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అవి కాదు, అవి తొలగించటానికి మనం ప్రార్థన చేయాల, దేవుడి సన్నిధిలో అడగాల. ఎందుకంటే మనం ప్రార్థన చేయగా మన కుటుంబం రక్షించుతాడు. అనేక కుటుంబాలు నీ ప్రార్థన ద్వారా విజయం దేవుడు సంతోషపడతా ఉంటాడు. ఈరోజు వాళ్ళకి ఇంట్లో చేసేదనుకుంటే మనం క్రైస్తవులు కాదండి. మనకు దేవుడిని నేర్పించడం, ఎప్పుడు ఎదుటి మనిషి ఎవరైతే మరి అనేక రీతిలుగా శ్రమలో ఉన్నారో వాళ్ళని ఆదుకుండటానికి, మనకు కలిగిన సహాయం చేయటానికి, వాళ్ళని ప్రేమించటానికి, వాళ్ళు పడిపోయే సమయంలో వాళ్ళ కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా క్రైస్తవుడికి దేవుడు అదే నేర్పించాడండి. స్వార్థం నేర్పేలా, అసూయ నేర్పేలా, అహంకారం నేర్పేలా, నీకున్నదాన్ని విర్రవేగటానికి నేర్పేయలేదు. ఈరోజు ఒక దినం ఎన్ని విడిచిపోయే దానికే ఎంత తాపత్రం ఉంటే, దేవుడు నిన్ను సృజించిన దేవుడు నీకోసము, ఆయన బలియాగమైన దేవుడు నీకోసము ప్రాణం పెట్టిన దేవుడు, నీకు అన్ని నరాలు ఎముకలను అన్ని సిద్ధపరిచి జీవవాయువు దేవుడికి అంత ఉంటే మరి నీకెంత ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆయనకి అంత ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంత దానికే నువ్వు విర్రవీకిపోతుంటే, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం రక్తం కార్చిన దేవుడు, నీ కోసము తన పిడిగుద్దులు పడిన దేవుడు. నువ్వేమిస్తున్నావు దేవుడికి? నీ హృదయం ఇస్తున్నావా? నీ మనస్సుని ఇస్తున్నావా? నీ ఆలోచన ఇస్తున్నావా? నువ్వు ఆలోచించేది చెడ్డగా ఆలోచిస్తున్నమాట. నీ మనస్సులో చాలా తెలియని ఆందోళనతో ఉంటున్నావా? ఈరోజు ఈ వాక్యమును దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు నీతో యేసే మాట్లాడుచున్నాడు, నాతో మాట్లాడుచున్నాడు. వాక్యమందు సరిచేసుకోవాలి, వాక్యమందు బలపరచబడాలి. కానీ యేసు ప్రభు గారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, కానీ ఎక్కడున్నారంటే సాతానుతో శోధించబడ్డప్పటికైనా ఆయన ఏం చేశాడు తెలుసా? ఉపవాసములో గొప్ప శక్తి ఉన్నదండి. ఉపవాసములో గొప్ప శక్తి. ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థనే మనం బలపరిచేది, ఆ ఉపవాస ప్రార్థనే మనకు విజయం ఇచ్చేది, ఆ ఉపవాస ప్రార్థనలోనే మనకున్న చెడు అలవాట్ల నుంచి, చెడు వ్యసనం నుంచి, మన బానిసత్వ నుంచి చేసేది, విడుదల చేసేది ఉపవాస ప్రార్థన. నీవెప్పుడైతే ఉపవాసం చేసి ఈ యొక్క మాటలు కనుక్కుంటావో అప్పుడే దేవుడు కృప చూపెట్టబోతున్నాడు. ఎందుకంటే ఎన్నో విషయాలు మనతో మాట్లాడుచున్నాడు, ఎన్నో విషయాలు అనేక రీతిగా ఆయనకి ఘనత వచ్చేలాగా మనం వాడుకోబోతున్నాడు. కానీ నువ్వు అనేక దేవుడికి అవమానంలాగా నువ్వు జీవిస్తున్నావా? అది కాదు నీ జీవితం. దేవుని పోల్చి నడువు, దేవుని నడువు, దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు. సాతాననేది నిజంగా దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు దేవుడు మనమైతే విస్తారంగా భయపడతాం. కానీ దేవుడు పోసాతానన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన, ఉపవాసం ఉంటే ఏదైనా జయించగలుగుతావు, ఏదైనా విజయవంతంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పడిపోయే సమయంలో ఉన్నా, నీకున్న పరిస్థితులు బాగలేదా, ఈరోజు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. నువ్వు పడిపోయే సమయంలో ఆయన కృప నీతో ఉండబోతుంది. ఆయన నీ ముందు ఆయన కృప ఉండబోతున్నది. ఆయన కృప విస్తరించబోతున్నది. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము, ఆయన లేనిది మనం జీవించలేము, ఆయన లేనిది గాలి పీల్చుకోలేము. సమస్తము ఇచ్చిన దేవుణ్ణి ఇప్పుడు కృతజ్ఞతగా ఉండేట్టుగా ఉండాలి. దేవుడు నిశ్చయంగా చక్కగా మరి వీడియో చూస్తున్న వారు చక్కగా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే బైబిల్ చూసుకొని చదవండి. దేవుని బట్టి ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకొని దేవుడు గొప్ప కార్యమును
చేస్తాడు. మరి తల్ల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను యేసు ప్రభువా. ఇదిగో తండ్రి, బిడ్డ ఈడో చూస్తున్న బిడ్డలందరూ అయా, యూట్యూబ్ చూస్తున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్న ఆయన అయా, ఇదిగో తండ్రి, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతులుగా చేస్తున్న దేవుడు అయా, ఈ బిడ్డలు ఈ వాక్యం వింటుండగా బిడ్డలందరికీ మీరు సంతోషించి నీ కృప దయచేయండి. మీ సన్నిధి ప్రశ్న తోడించి కాపుదలు భద్రపరచమని, అయా దుష్ట దురాత్మలను బంధించి లయపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.